మహిళల్లో జుట్టు క్లీవ్లాండ్ క్లినిక్ ప్రచురించింది. పుట్టినప్పుడు స్త్రీకి కేటాయించబడిన వ్యక్తులు రోజుకు 125 కంటే ఎక్కువ వెంట్రుకలు కోల్పోయినప్పుడు స్త్రీలలో జుట్టు రాలడం జరుగుతుంది. దీనివల్ల వెంట్రుకలు రాలడం, బట్టతల మచ్చలు మరియు పల్చబడడం వంటివి జరుగుతాయి. చర్మవ్యాధి నిపుణుడు మీ జుట్టు రాలడానికి కారణమేమిటో గుర్తించడంలో మీకు సహాయపడవచ్చు మరియు చికిత్స ఎంపికలను సిఫార్సు చేయవచ్చు. అవలోకనం: మహిళల్లో జుట్టు రాలడం అంటే ఏమిటి? స్త్రీలలో జుట్టు రాలడం అంటే, పుట్టినప్పుడు స్త్రీకి కేటాయించబడిన వ్యక్తులు, ఏఎఫ్ఏబి, ఊహించని విధంగా, భారీగా జుట్టు రాలడం. సాధారణంగా, మానవులు రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతారు. జుట్టు రాలడం అనేది సహజ సమతుల్యతలో భాగం. కొన్ని వెంట్రుకలు రాలిపోతాయి, మరికొన్ని పెరుగుతాయి. ఈ బ్యాలెన్స్లో అంతరాయం, జుట్టు రాలినప్పుడు మరియు తక్కువ జుట్టు పెరిగినప్పుడు, జుట్టు రాలడానికి కారణమవుతుంది. జుట్టు రాలడానికి వైద్య పదం, అలోపేసియా. మీ అరచేతులు, మీ పాదాల అరికాళ్లు, పెదవులు లేదా కనురెప్పలపై కాకుండా దాదాపు మీ అన్ని చర్మ ఉపరితలాలపై జుట్టు పెరుగుతుంది. లేత, చక్కటి, పొట్టి జుట్టును వెల్లస్ హెయిర్ అంటారు. టెర్మినల్ జుట్టు మందంగా, ముదురు మరియు పొడవుగా ఉంటుంది. గమనిక: ఈ కథనం ఏఎఫ్ఏబి వ్యక్తులను సూచించడానికి మహిళలు అనే పదాన్ని ఉపయోగిస్తుంది. ఇందులో లింగమార్పిడి చేయని వ్యక్తులు, నాన్ బైనరీ వ్యక్తులు మరియు మహిళలుగా గుర్తించబడని వారు స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రంతో జన్మించిన వ్యక్తులు ఉన్నారు. జుట్టు పెరుగుదల యొక్క చక్రాలు ఏమిటి? జుట్టు 3 చక్రాల గుండా వెళుతుంది. అనాజెన్ దశ, పెరుగుతున్న దశ, 2 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశ సాధారణంగా మీ తలపై 85% నుండి 90% వెంట్రుకలను సూచిస్తుంది. కేటజెన్ దశ, పరివర్తన దశ, అనేది వెంట్రుకల కుదుళ్లు కుంచించుకుపోయే సమయం మరియు 2 నుండి 3 వారాలు పడుతుంది. టెలోజెన్ దశ, విశ్రాంతి దశ, 2 నుండి 4 నెలల వరకు పడుతుంది. ఈ దశ చివరిలో, జుట్టు రాలిపోతుంది. మీ పొట్టి వెంట్రుకలు, కనురెప్పలు, చేయి మరియు కాళ్ల వెంట్రుకలు మరియు కనుబొమ్మలు, చిన్న అనాజెన్ దశ, సుమారు 1 నెల, కలిగి ఉంటాయి. మీ తల వెంట్రుకలు 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. మహిళల్లో జుట్టు రాలడం యొక్క రకాలు ఏమిటి? మహిళల్లో జుట్టు రాలడానికి 3 రకాలు ఉన్నాయి. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా, ఫిమేల్ ప్యాటర్న్ అలోపేసియా, స్త్రీ ప్యాటర్న్ హెయిర్ లాస్, FPHL, బట్టతల. ఇది అత్యంత సాధారణ రకం. జుట్టు మీ తల పైభాగంలో మరియు వైపులా పలుచగా ఉంటుంది. అనాజెన్ ఎఫ్లూవియం, మందులు ఈ రకంకి కారణమవుతాయి ఎందుకంటే అవి పెరుగుతున్న జుట్టు కుదుళ్లను రాజీ చేస్తాయి. ఒక ఉదాహరణ కీమోథెరపీ. టెలోజెన్ ఎఫ్లూవియం, హెయిర్ ఫోలికల్స్ టెలోజెన్ దశకు చేరుకోవడం వల్ల ఈ రకం వస్తుంది. జుట్టు రాలిపోయే దశ ఇది. మహిళల్లో జుట్టు రాలడం ఎంత సాధారణం? చాలా మంది వ్యక్తులు జుట్టు రాలడం అనేది పుట్టినప్పుడు మగవారికి మాత్రమే, ఏఎంఏబి, కేటాయించబడుతుందని భావిస్తారు. అయినప్పటికీ, పుట్టినప్పుడు స్త్రీకి కేటాయించబడిన 50% కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తించదగిన జుట్టు రాలడాన్ని అనుభవిస్తారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. మహిళల్లో జుట్టు రాలడానికి అత్యంత ముఖ్యమైన కారణం స్త్రీ నమూనా జుట్టు రాలడం, FPHL. ఇది యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు మరియు కారణాలు. మహిళల్లో జుట్టు రాలడానికి సంకేతాలు ఏమిటి? మహిళల్లో జుట్టు నష్టం సంకేతాలు వీటిని కలిగి ఉండవచ్చు. రోజూ ఎక్కువ జుట్టు రాలడం చూస్తారు. మీ తల పైభాగంలో వెడల్పుగా ఉండే భాగంతో సహా, సన్నగా లేదా తప్పిపోయిన జుట్టు యొక్క గుర్తించదగిన పాచెస్ కలిగి ఉండటం. మీ జుట్టు ద్వారా నెత్తిమీద చర్మాన్ని చూడటం. చిన్న పోనీటెయిల్లను కట్టడం. జుట్టు విరిగిపోయినట్లు అనిపిస్తుంది. మహిళల్లో జుట్టు రాలడానికి కారణం ఏమిటి? మహిళల్లో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో దెబ్బతిన్న హెయిర్ ఫోలికల్స్, మీ ఆహారపు అలవాట్లలో మార్పులు, వేగవంతమైన బరువు తగ్గడం, ఒత్తిడి, రసాయన జుట్టు చికిత్సలు, కీమోథెరపీ లేదా రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు,
అసాధారణమైన థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ లోపం మొదలైన అంతర్లీన ఆరోగ్య పరిస్థితి, హార్మోన్ల మార్పులు, గర్భధారణ, ఋతువిరతి. కొన్ని మందులు మరియు సప్లిమెంట్లు, రక్తపోటు మందులు, గౌట్ మందులు మరియు విటమిన్ A యొక్క అధిక మోతాదులు. జన్యు సిద్ధత. ఇది మీ జీవసంబంధమైన కుటుంబ చరిత్రలో నడుస్తుంది. మహిళల్లో జుట్టు రాలడం మరియు ఋతువిరతి మధ్య సంబంధం ఏమిటి? మీ శరీరం మెనోపాజ్ సమయంలో మార్పులను అనుభవిస్తుంది. ఇది మీ జుట్టును ప్రభావితం చేస్తుంది మరియు కారణం కావచ్చు. ఇంతకు ముందు లేని చోట జుట్టు పెరుగుతుంది. మీ వెంట్రుకలు పలుచబడిపోతున్నాయి. ఋతువిరతి సమయంలో హార్మోన్ల స్థాయిలు మారడం వల్ల ఈ మార్పులు జరుగుతాయి. అదనంగా, మీ జుట్టు కుదుళ్లు తగ్గిపోతాయి. ఇది మీ జుట్టు సన్నగా పెరుగుతుంది. మహిళల్లో జుట్టు రాలడానికి ప్రమాద కారకాలు ఏమిటి? స్త్రీలలో జుట్టు రాలడం ఏ వయస్సులోనైనా పుట్టినప్పుడు కేటాయించబడిన స్త్రీని ప్రభావితం చేయవచ్చు. అయినప్పటికీ, ఇది మీ జీవసంబంధమైన కుటుంబ చరిత్రలో లేదా తర్వాత నడుస్తుంటే సాధారణంగా సర్వసాధారణం. వయస్సు 40. గర్భం, కీమోథెరపీ లేదా రేడియేషన్ చికిత్స, మెనోపాజ్. రోగ నిర్ధారణ మరియు పరీక్షలు. ఆరోగ్య సంరక్షణ ప్రదాత మహిళల్లో జుట్టు రాలడాన్ని ఎలా నిర్ధారిస్తారు? మీ జుట్టు పెరుగుదలలో మార్పులను అర్థం చేసుకోవడానికి ఆరోగ్య సంరక్షణ ప్రదాత క్షుణ్ణంగా పరీక్షిస్తారు మరియు వివరణాత్మక చరిత్రను తీసుకుంటారు. మీ ప్రొవైడర్ మీరు ప్రస్తుతం తీసుకుంటున్న మందులు లేదా సప్లిమెంట్ల గురించి కూడా అడుగుతారు. పరీక్షలు పరీక్ష తర్వాత ఉండవచ్చు. మహిళల్లో జుట్టు రాలడాన్ని ఏ పరీక్షలు నిర్ధారిస్తాయి? మహిళల్లో జుట్టు రాలడాన్ని నిర్ధారించే పరీక్షలు వీటిని కలిగి ఉండవచ్చు. ఎన్ని వెంట్రుకలు బయటకు వస్తాయో చూడటానికి మీ జుట్టును సున్నితంగా లాగండి. సూక్ష్మదర్శిని క్రింద స్కాల్ప్ పరీక్ష. రక్త పరీక్షలు. ఇవి విటమిన్ మరియు మినరల్ లెవెల్స్, విటమిన్ డి, విటమిన్ బి, జింక్ మరియు ఐరన్ వంటివి, మరియు హార్మోన్ స్థాయిలు, థైరాయిడ్ వంటివి కోసం తనిఖీ చేస్తాయి. స్కాల్ప్ బయాప్సీ స్కాల్ప్ స్కిన్ యొక్క చాలా చిన్న భాగాన్ని తొలగించి పరిశీలించడానికి. జుట్టు రాలడాన్ని నిర్ధారించడానికి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఏ ప్రశ్నలు అడగవచ్చు? జుట్టు రాలడాన్ని నిర్ధారించడానికి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాత మీ జుట్టు అలవాట్ల గురించి ప్రశ్నలు అడగవచ్చు. మీరు ఎలాంటి జుట్టు ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు? మీరు ఎలాంటి కేశాలంకరణను ధరిస్తారు? మీ జుట్టును బయటకు తీయడం, ట్రైకోటిల్లోమానియా, మీకు అలవాటు ఉందా? వారు మీ చరిత్ర గురించి ప్రశ్నలు అడగవచ్చు. వీటితో సహా, మీ తక్షణ కుటుంబంలో ఎవరైనా జుట్టు రాలడాన్ని ఎదుర్కొన్నారా? మీ జీవితంలో ఒత్తిడితో కూడిన ఏదైనా ఉందా? మీరు ప్రతిరోజు ఏ మందులు మరియు సప్లిమెంట్లను తీసుకుంటారు? జుట్టు రాలడం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? మీ ఆహారంలో ఏ ఆహారాలు ఉన్నాయి? అలాగే, వారు మీ పరిశీలనల గురించి ప్రశ్నలు అడగవచ్చు. అవి: మీరు ఎంతకాలం నుండి జుట్టు కోల్పోతున్నారు? మీరు మరింత విసర్జించారా? మీ కనుబొమ్మలు, కాళ్ళు మరియు చేతి వెంట్రుకలు వంటి మీ తల చర్మం కాకుండా ఇతర ప్రదేశాలలో జుట్టు రాలడాన్ని మీరు గమనించారా? మీ జుట్టు రాలడాన్ని ఏదైనా మరింత తీవ్రతరం చేస్తుందా? మీ జుట్టు రాలడాన్ని ఏదైనా మెరుగుపరుస్తుందా? మీరు అప్పుడప్పుడు జుట్టు రాలడాన్ని గమనించారా లేదా అది నిరంతరం జరుగుతోందా? మీ జుట్టు పెరుగుదల మారితే మీరు గమనించారా? మీ జుట్టు తరచుగా విరిగిపోతుందా? నిర్వహణ మరియు చికిత్స. మహిళల్లో జుట్టు నష్టం చికిత్స ఎలా? జుట్టు రాలడానికి చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఇది వీటిని కలిగి ఉండవచ్చు: మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం వంటి మీ ఒత్తిడిని తగ్గించడం. మీ జుట్టుకు హాని కలిగించే జుట్టు ఉత్పత్తులను, రసాయన చికిత్సలు వంటివి ఉపయోగించవద్దు. విటమిన్ లోపం కోసం విటమిన్లు లేదా సప్లిమెంట్లను తీసుకోవడం. మీ హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినకుండా ఉండటానికి మీ హెయిర్ స్టైలింగ్ రొటీన్ని మార్చడం. మందులు తీసుకోవడం. ఏదైనా అంతర్లీన ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడం. అదనంగా, ఒక ఆరోగ్య సంరక్షణ ప్రదాత హెయిర్ మ్యాక్స్ లేజెకమ్ రిజిస్టర్డ్ గుర్తుని ఉపయోగించడం వంటి లైట్ థెరపీని సిఫార్సు చేయవచ్చు. ఈ తక్కువ కాంతి లేజర్ FPHL చికిత్సకు US దచే ఆమోదించబడింది.
మరొక FDA ఆమోదిత లేజర్ ఉత్పత్తి థెరడోమ్ LH80 ప్రో రిజిస్టర్డ్ గుర్తు హెల్మెట్ మరియు తక్కువ కాంతి లేజర్ హెల్మెట్లు మరియు క్యాప్స్. మీకు ఒత్తిడి లేదా గర్భధారణ వంటి హార్మోన్ల మార్పుల వల్ల జుట్టు రాలిపోతే, మీకు చికిత్స అవసరం ఉండకపోవచ్చు. కొంత సమయం తర్వాత జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు నష్టం చికిత్స యొక్క ఇతర రూపాలు వీటిని కలిగి ఉండవచ్చు. మినాక్సిడిల్ అప్లికేషన్తో మరియు లేకుండా స్కాల్ప్ యొక్క మైక్రోనెడ్లింగ్. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ప్రోటీన్ రిచ్ ప్లాస్మా PRP యొక్క ఇంజెక్షన్లు. జుట్టు మార్పిడి శస్త్రచికిత్స. జుట్టు రాలడానికి ఏదైనా చికిత్సను ప్రారంభించే ముందు మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో మాట్లాడటం చాలా ముఖ్యం. మీరు గర్భవతిగా ఉన్నట్లయితే, గర్భవతిగా మారాలని ప్లాన్ చేస్తున్నప్పుడు లేదా ఋతువిరతి సమయంలో కొన్ని రకాల చికిత్సలు ఉపయోగించడం సురక్షితం కాదు. మహిళల్లో జుట్టు రాలడాన్ని ఏ మందులు నయం చేస్తాయి? ఆరోగ్య సంరక్షణ ప్రదాత మినాక్సిడిల్, రోగేన్ రిజిస్టర్డ్ గుర్తు ని ఉపయోగించమని సిఫార్సు చేయవచ్చు. ఇది FPHL చికిత్స కోసం ఆమోదించబడింది. మీరు కౌంటర్ OTC ద్వారా 2% లేదా 5% పరిష్కారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు ఖచ్చితంగా సూచనలను అనుసరించాలి మరియు ఉత్పత్తిని నిరవధికంగా ఉపయోగించాలి. మీరు గర్భవతిగా ఉన్నట్లయితే, మీరు గర్భవతి కావాలని ప్లాన్ చేస్తే లేదా మీరు తల్లిపాలు ఇస్తున్నట్లయితే, చెస్ట్ ఫీడింగ్ ఈ ఉత్పత్తిని ఉపయోగించవద్దు. మహిళల్లో జుట్టు నష్టం చికిత్స చేసే ఇతర మందులు. స్పిరోనోలక్టోన్ మరియు ఇతర యాంటీ ఆండ్రోజెన్లు. ఫినాస్టెరాయిడ్ మరియు ఇతర ఆల్ఫా రిడక్టేజ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ఈస్ట్రోజెన్లు. ప్రోస్టాగ్లాండిన్ అనలాగ్లు. స్టెరాయిడ్స్. మినాక్సిడిల్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా? మినాక్సిడిల్ మీ నెత్తిమీద చికాకు కలిగించవచ్చు మరియు పొడి, పొలుసు, దురద మరియు లేదా ఎరుపును కలిగిస్తుంది. ఇది జరిగితే మీ చర్మవ్యాధి నిపుణుడిని చూడండి. మినాక్సిడిల్తో, మీరు మీ తలపై కాకుండా ఇతర ప్రదేశాలలో, ఉదాహరణకు బుగ్గలు మరియు నుదిటి, జుట్టు పెరగడాన్ని చూడవచ్చు. మీరు మినాక్సిడిల్ను అప్లై చేసిన తర్వాత మీ ముఖాన్ని కడుక్కోండి మరియు మీరు దానిని వర్తించేటప్పుడు ఇతర ప్రాంతాలకు దూరంగా ఉండేలా చూసుకోండి. మహిళల్లో జుట్టు రాలడాన్ని ఎవరు నయం చేస్తారు? చర్మవ్యాధి నిపుణుడు సాధారణంగా మహిళల్లో జుట్టు రాలడాన్ని పరిగణిస్తారు. నివారణ. మహిళల్లో జుట్టు రాలడాన్ని నివారించవచ్చా? మహిళల్లో జుట్టు రాలడం యొక్క అన్ని కేసులను మీరు నిరోధించలేరు. మీరు వాటిని ఉపయోగించకుండా కెమికల్ హెయిర్ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. అవసరమైన పోషకాలను, విటమిన్లు, మినరల్స్ మరియు ప్రోటీన్లు వంటివి అందించే పోషకమైన ఆహారాలు తినడం లేదా మీ దినచర్యకు విటమిన్లను జోడించడం ద్వారా మీరు కొంత జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. అవుట్లుక్. రోగ నిరూపణ. మహిళల్లో జుట్టు రాలడానికి రోగ నిరూపణ ఏమిటి? మీరు అనుభవించే జుట్టు నష్టం యొక్క రకం మరియు తీవ్రత ఫలితాన్ని రోగ నిరూపణ నిర్ణయించవచ్చు. కొన్ని రకాల జుట్టు రాలడం శాశ్వతం, ప్రత్యేకించి మీరు మీ జుట్టు కుదుళ్లకు నష్టం కలిగి ఉంటే. కానీ అన్ని కేసులు కాదు. ఉదాహరణకు, అనాజెన్ మరియు టెలోజెన్ షెడ్డింగ్ కాలక్రమేణా ఆగిపోవచ్చు. ఏదైనా అంతర్లీన ఆరోగ్య పరిస్థితులను నిర్వహించడం జుట్టు రాలడాన్ని మెరుగుపరుస్తుంది. మరియు అలోపేసియా యొక్క ప్రారంభ చికిత్స సన్నబడటం యొక్క వేగాన్ని తగ్గిస్తుంది మరియు తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. మీ పరిస్థితిలో ఏమి ఆశించాలనే దాని గురించి ఆరోగ్య సంరక్షణ ప్రదాత మీకు మరింత తెలియజేయగలరు. లివింగ్ విత్ జుట్టు రాలడాన్ని ఎదుర్కోవటానికి కొన్ని చిట్కాలు ఏమిటి? మీ జుట్టు రాలడాన్ని నిర్వహించడానికి మరియు మరింత సుఖంగా ఉండటానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటితో సహా, మీ జుట్టు రంగును మార్చడం. రంగును జోడించడం వల్ల స్ట్రాండ్ వాల్యూమ్ పెరుగుతుంది, మీ జుట్టు నిండుగా కనిపిస్తుంది. మీ తలకు మసాజ్ చేయడం. మీరు మీ జుట్టును కడుక్కున్నప్పుడు, మీ తలకు మరియు వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడానికి మీ తలపై మసాజ్ చేయడానికి మీ వేళ్లను ఉపయోగించండి. మీ కేశాలంకరణను మార్చడం. మీ జుట్టును పొట్టిగా కత్తిరించడం లేదా లేయర్లు లేదా కొత్త స్టైలింగ్ పద్ధతులతో మీ రూపాన్ని మార్చుకోవడం వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది మరియు జుట్టు రాలడాన్ని దాచవచ్చు.
వివిధ రకాల షాంపూ మరియు జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం. సల్ఫేట్ డిటర్జెంట్లు ఉపయోగించకుండా వాల్యూమ్ను జోడించే షాంపూ కోసం చూడండి. నేను ఆరోగ్య సంరక్షణ ప్రదాతను ఎప్పుడు చూడాలి? మీరు జుట్టు రాలడాన్ని గమనించినప్పుడు వీలైనంత త్వరగా చర్మవ్యాధి నిపుణుడిని కలవండి. మీరు ఎంత త్వరగా చికిత్స పొందితే, అది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. నేను నా ఆరోగ్య సంరక్షణ ప్రదాతని ఏ ప్రశ్నలు అడగాలి? మీరు మీ ప్రొవైడర్ని అడగాలనుకోవచ్చు. నా జుట్టు రాలడానికి కారణం ఏమిటి? నేను రోజుకు ఎన్ని వెంట్రుకల తంతువులను కోల్పోతున్నాను? నాకు ఏ రకమైన జుట్టు నష్టం ఉంది? నా జుట్టు రాలడం శాశ్వతంగా ఉంటుందా? నాకు ఉత్తమ చికిత్స ఏమిటి? క్లీవ్లాండ్ క్లినిక్ నుండి ఒక గమనిక. జుట్టు రాలడం ప్రమాదకరం కానప్పటికీ, మీ జుట్టు రాలడం అనేది ఒక భావోద్వేగ అనుభవం. మీ రూపానికి అవాంఛిత మార్పులు మీ ఆత్మగౌరవం మరియు సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. జుట్టు రాలడం వల్ల అసౌకర్యం కలిగిస్తే, కొంతమంది మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడటం సౌకర్యంగా ఉంటుంది. మరికొందరు తమ కేశాలంకరణను మార్చుకోవడం లేదా విగ్ ధరించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.